స్వామియే శరణమయ్యప్ప! హలో గైస్, వెల్కమ్ టు ధర్మశాస్త్ర సిరీస్. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి మా గౌరీ సంఘంలో భారీ ఏర్పాట్లయితే చేయడం జరిగింది. మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే స్వాములందరూ కూడా అభిషేకాలకైతే రెడీ అయిపోయారు. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకాలు అయిపోయిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి వారి పంచలోహ విగ్రహాన్ని రథంపై ఉంచి స్వాములందరూ పేటతుల్లాడుతూ గౌరపాలెం పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా చేస్తారు. ఊరేగింపు అయిపోయిన వెంటనే స్వామివారి యొక్క కళ్యాణం గౌరీ సంఘంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సుబ్రహ్మణ్య షష్ఠి కావడంతో స్వామివారిని చాలా ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉంటారు. స్వామివారితో పాటు పక్కనే ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అయ్యప్ప స్వామివారిని బంగారు కవచంతో అలంకరించి ప్రజలందరికీ దర్శనమిస్తారు. కళ్యాణం అవుతూ ఉండగా గౌరీ సంఘం స్వాములచే భారీ అన్నసమారాధన ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 5,000 నుంచి 7,000 మందికి అన్నసమారాధన ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ అన్నసమారాధన అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భారీ అమలం స్వామి